జై శ్రీమన్నారాయణ. మన గోదా గోపికలందరూ కూడా ఒక గోపిక ఇంటి ముందుకి చేరారు. ఆ గోపికమ్మ లోపల పవళించి ఉంది. వీరందరూ కూడా ఏకుంజామునే ఆమె ఇంటి ముందుకి చేరి ఆమెని బయటికి వచ్చి తమ గోష్ఠిలో కలవమని చెప్తూ ఉన్నారు. మనందరం కలిసి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళదాము అని. ఏమని లేపుతున్నారు ఆ గోపికమ్మని? తూర్పు దిక్కున ఆకాశం మొత్తం తెల్లవారింది. గేదెలన్నీ కూడా ఆ మేత మేయడానికి పచ్చిక బయళ్ళలోకి వచ్చేసినాయి. చూడు, పూర్తిగా తెల్లవారిందమ్మా, లేచి బయటికి రా అని చెబుతూ ఉన్నారు. ఈ లోపలున్న గోపబాలిక ఏమనుకుంటుంది? మీ ముఖ కాంతి అంతా పడి ఆ తూర్పు దిక్కున మొత్తం తెల్లవారినట్టు అనిపిస్తుంది, ఇంకా ఏం తెల్లవారలేదులే అన్నట్టుగా ఆ లోపలున్న గోపబాలిక అలా పడుకొనే ఉంది. ఈ పిల్లలందరూ కూడా త్వరగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళిపోతూ ఉంటే వాళ్లను ఆపి, నిన్ను కూడా తీసుకొని వెళ్దామని నీ ఇంటి ముందుకు వచ్చాం. ఎందుకంటావా? శ్రీకృష్ణుడికి నిన్ను కలవాలంటే చాలా కుతూహలం, నిన్ను కలవాలని. అట్లాంటి శ్రీకృష్ణుడికి ఇష్టమైన గోపివి కదా నువ్వు, కాబట్టి నిన్ను ముందు పెట్టుకొని వెళ్ళాలని నీ వాకిటికి వచ్చామమ్మా. ఆలయాల్లో గనక ఆళ్వారాదుల్ని పెట్టుకొని వారి ద్వారా స్వామిని సేవిస్తాం కదా, కాబట్టి అలానే నిన్ను ముందు పెట్టుకొని నీ ద్వారా మేము శ్రీకృష్ణుడిని సేవిస్తాము. శ్రీకృష్ణుడు తప్పనిసరిగా ప్రసన్నమవుతాడు. లేవమ్మా, అందరం కలిసి వెళ్దాము అని వీరు లోపలున్న గోపబాలికతోటి చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు? మావాయి పిల్లందానయ్య అంటున్నారు. ఆ గుర్రం రూపంలో వచ్చేసాడే అశ్వాసురుడు అనే రాక్షసుడు. అలాంటి అశ్వాసురుడి రాక్షసుడి నోట్లో ఆ చేయి పెట్టి, ఆ పెద్ద నోరు ఆ అశ్వాసురుడిది, అలాంటి ఆ నోటిలో చేయి పెట్టి నోరు విరిచేశాడే మన కృష్ణయ్య. అలాంటి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళదామమ్మా. ఇంకా ఎలాంటివాడు ఆ కృష్ణ పరమాత్మ? మల్లరే మాటియా మధురా నగరంలో ఆ మల్లయోధులు చానూరుడు, ముష్టికురుడు, ఆ కంసుడు శ్రీకృష్ణ బలరాముల్ని సంహరించడం కోసం వాళ్ళని ఏర్పాటు చేశారే, అలాంటి ఆ మల్లయోధులైన చానూరుడు, ముష్టికురుని కూడా సంహరించాడే మన కన్నపిరాను. అలాంటి దేవాది దేవుడమ్మ, ఆయన్ని చేరడం కోసం మనం బయలుదేరదాం అంటూ ఉన్నారు. ఇక్కడ రామాయణంలో ఒక ఉపమానం కూడా చెప్తూ ఉన్నారు. రామాయణంలో ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం. రాముడు ఆ వనవాసం చేస్తూ పంచవటిలో కుటీరం కట్టుకొని ఉంటాడు కదా, అక్కడికి అంతలోనే అక్కడ కొంతమంది ఋషులు వస్తారు. రామా, మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అని మొరపెట్టుకుంటారు. రాముడు, అయ్యో నేను అయోధ్య నుంచి వచ్చింది మీ కష్టాలన్నీ తెలుసుకొని తీర్చేందుకే, కానీ కొంత ఆలస్యమైందే అని రాముడు బాధపడతారనమాట. అలాంటిదమ్మా పరమా